శ్రీరామనవమి వ్లాగ్ పార్ట్ 2 కి స్వాగతం సుస్వాగతం. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరి వ్లాగ్. ఇవాళ పండుగని మా ఇంట్లో పానకం పెసరబ్యాలు స్పెషల్ అండ్ వాటితో పాటు పాలసేమియాలు తపెల నిండా చేసినారు. నేనైతే ఒక 2 కప్పులు సిగ్గు లేకుండా మింగి తిన్నా. ఇంకా మధ్యాహ్నం అయితే మామిడికాయ పప్పు నిమ్మకాయ ఊరగాయ వేసుకొని తింటుంటే ఉందిరా మామ, పుల్ల పుల్లగా చేదు చేదుగా సూపర్. అంతే ప్రతిరోజు మధ్యాహ్నం 3 అయిందంటే చాలు మన హెవీ డ్రైవర్ లిక్కిగాడు ఎక్కడున్నా మన ఇంటి దగ్గర కుళాయి దగ్గర వాలిపోతాడు. వానికి సరిగ్గా 3 ఏండ్లు ఉంటాయి. వాడు చేసే పనులు చూడండి, అల్లర్నా కొడుకుప్ప. వాడెవడో పిల్లగాడు మార్చి నెలలో హ్యాపీ న్యూ ఇయర్ అని చాక్లెట్ ఇచ్చిపోతే ఎలా గుంజుకొని పోతున్నాడో చూడండి. ఈవినింగ్ భక్తులకు పంచడానికి గుడి దగ్గర పానకం కూడా రెడీ చేస్తున్నారు. మా ఊర్లో అయితే పానకం గ్లాసులలో పోసే చాలవు, బిందెలే తీసుకొని వస్తారు ఇంటి దగ్గర నుండి. ఒక్కసారిగా మా పిల్ల గ్యాంగ్ అంతా షాక్ అయ్యాం మామ. మా ముందు ఒక మహేంద్ర తార్ వచ్చి ఆగింది. అది వేసుకొని వచ్చింది ఎవరో కాదు మామ, మన హెవీ డ్రైవర్ అయిన లిక్కిగాడే. మళ్ళీ పనిపడి వేరే ఊరికి బయలుదేరా. ఎటు పోయినా కానీ ఎండ మాత్రం మింగుతూనే ఉంది. తిరిగి ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోతుంది మామ. ఈ ఆడికి కొండ టవర్ మిట్టే రోడ్డు చూస్తేనే అర్థం అవ్వాలి మనం ఎక్కడికి వెళ్తున్నాము. అవును, ఉప్పలపాడికే మామ. ఊర్లోకి వెళ్లి బైక్ పార్కింగ్ చేయగానే క్లీన్ గా ప్రవహిస్తున్న గంగా నది కనపడింది. సంవత్సరం అంతా వర్షం రాకపోయినా ఈ నది ప్రవహిస్తూనే ఉంటాది, అదే మ్యాజిక్. నాతో పాటు ఓ ముగ్గురిని వేసుకొని తోటకు పోయినా అక్కడ రైతు నిమ్మ చెట్టుకు ఎండిపోయిన మరియు ఎక్స్ట్రా కొమ్మలను కత్తిరిస్తున్నాడు. ఇంతకు చెప్పడం మర్చిపోయా, మేము వెళ్ళిన పని ఏంటంటే కొబ్బరి బొండాల కోసం వచ్చాను. వెళ్ళగానే మనోడు పని స్టార్ట్ చేశాడు. ఇలా కొబ్బరి చెట్టు ఎక్కి బొండాలు తెంపడం కూడా ఆర్ట్ మామ. అందుకే ఈ ఆర్టిస్ట్ ని ఎక్కించాం. పైనుంచి ఒక్కోటిగా బొండాలు కిందికి వేస్తున్నప్పుడు పగిలిపోకుండా ఇలా చిన్న రగ్గుతో పట్టుకున్నాం. ఫైనల్ గా ఇన్ని కాయలు తెంపుకున్నాం. తలో ఒక బొండం అక్కడే తాగాం. నేనైతే తాగేది రాక మొత్తం మీదనే పోసుకున్నా. ఇంకా ఉప్పలపాల్లో ఉన్న మా మామూలు ఇంటికి వచ్చి తిరుపతి ప్రసాదంతో పాటు ఒక చైన్ అండ్ శివరాత్రికి అక్కడే మర్చిపోయిన మన అండర్వేర్ తీసుకొని అందరికీ బాయ్ చెప్పి కొన్ని కొబ్బరి బొండాలు తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసా. మీకు నిజంగా నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.